పాలల్లో ఉన్న ముఖ్యమైన కార్బోహైడ్రేట్ లాక్టోజ్. సో దాన్ని అరిగించే ఎంజైమ్ పేరు లాక్టేజ్. సో ఎవరికైతే ఈ లాక్టేజ్ అనేది వాళ్ళ బాడీలో ఉండదో వాళ్ళకి పాలని జీర్ణించుకునే శక్తి అనేది ఉండదు. ముఖ్యంగా పిల్లల విషయంలో ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే పుట్టిన పసిపాపలకి వాళ్ళ తల్లిపాలు కూడా తాగలేనంత విధంగా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఎలా ఫీడ్ చేయాలి, ఎలా ఆప్టిమల్ న్యూట్రిషనల్ స్టేటస్ మెయింటైన్ చేయాలి అనేది పెద్ద సమస్యగా కూడా తయారవుతూ ఉంటుంది. ఇప్పట్లో మనకు చక్కగా ఫార్ములా ఫీడ్ అంటే టైలర్ మేడ్ ఫార్ములా ఫీడ్, పాలు లేకుండానే వాళ్ళకి కావాల్సిన క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ ఇవన్నీ కూడా సమకూర్చుకునే విధంగా మనం ఇప్పుడు ఇవ్వగలము. కానీ ఒక వయసు వచ్చాక పాలు సంబంధించిన ప్రోడక్ట్స్ ఏది కూడా మనం ఇవ్వలేం. కాబట్టి కర్డ్ కానీ, బటర్ మిల్క్ కానీ, కేక్స్ కానీ ఎక్కడైతే మనం మిల్క్ అనేది కొంచెం యాడ్ చేస్తామో ఆ ఫుడ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. ఇది ఒక లైఫ్ థ్రెటనింగ్ విషయం అయితే కాదు, కానీ లైఫ్ స్టైల్కి సంబంధించిన విషయంగా డైలీ బేసిస్లో చాలా ఇబ్బందికరంగా కూడా ఉండొచ్చు. సో ఇట్ రిక్వైర్స్ సమ్ అమౌంట్ ఆఫ్ కౌన్సిలింగ్. ఫస్ట్ పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేస్తూ ఎలాంటి ఫుడ్స్ వాళ్ళు అవాయిడ్ చేయాలి పిల్లలకి అని మనం ఐడియా కల్పించాలి. రెండోది ఏంటంటే పిల్లలకి కూడా కొంచెం అవగాహన, అంటే వాళ్ళకి ఎలాంటివి తినాలి, ఏం చేయాలి అనేది కూడా మనం చెప్పించాలి. ఏదైనా కూడా మిల్క్ షుడ్ బి టోటలీ అవాయిడెడ్. కాబట్టి మిల్క్ సబ్స్టిట్యూట్స్ అనేది వాళ్ళు తీసుకుంటే కొంచెం వాళ్ళకి న్యూట్రిషనల్ స్టేటస్ మెయింటైన్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది. సో లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఈజ్ అ వెరీ ఇబ్బందికరమైన ఒక సిట్యువేషన్ కూడా. ఎందుకంటే పాలు సంబంధించిన ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి డైరియా కానీ, లూజ్ మోషన్స్ కానీ ఇటువంటివి కూడా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్ అన్నీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్గా మనము ఇట్స్ హ్యాబిచువల్గా వాళ్ళకి క్రియేట్ చేయాలి. మిల్క్ లేకుండా ఉండడానికి వాళ్ళు అలవాటు పడాలి. బట్ మిల్క్కి సబ్స్టిట్యూట్గా పోషక విలువలు సోయాలో ఉంటుందండి, సోయా మిల్క్లో ఉంటుంది. తర్వాత మిల్క్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా, అటువంటి ఎగ్ వైట్ కానీ ఇవన్నీ కూడా కొంచెం మనం ఎక్స్ట్రా ఇవ్వడం అలాంటివి చేస్తే చాలా మటుకు మనము న్యూట్రిషనల్ స్టేటస్ మెయింటైన్ చేయడానికి ఉంటుంది. సో డెఫినెట్గా ఇదే మనం చేయాల్సిన విషయం. ఫస్ట్ థింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ కౌన్సిలింగ్ కావాలి, పిల్లలకి కూడా అవగాహన క్రియేట్ చేయాలి, అండ్ ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్ రాకుండా మనం చూడాలి.